హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ ఆవకాయ అండి. ఇది చాలా బాగుంటుంది. ఒక 2 క్యాబేజీ పువ్వులు తీసుకొని శుభ్రంగా కడిగి పొడి పట్టుపై ఆరవేసుకున్నానండి. గోరువెచ్చని నీటిలో చక్కగా కడుక్కోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి తీసుకున్నానండి. తడి అయితే ఉండకూడదు. ముక్కలకి నీడలోనే ఆరబెట్టాలి, ఎండలో పెట్టకూడదండి. ఆవపిండి వేసుకున్నాక పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఒక స్పూన్ వరకు వేసానండి. ఎక్కువ పసుపు వేస్తే ఆవకాయ నల్లగా అయిపోతుంది. ఏ ఆవకాయకైనా తక్కువ పిండి వేయండి, తక్కువ పసుపు వేయండి. ఇప్పుడు కారం ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. మనం ఎంత కారం తినగలమో అంతవరకు వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మెంతిపొడి వేసుకుందాము. ఈ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. మెంతిపొడి వేసుకున్నాక ఒక 4 నిమ్మకాయల వరకు రసం తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాను. ఇప్పుడు పెట్టి అన్నిటినీ బాగా ఒకసారి కలుపుకుందాము. ఇది 1 డే ఉంటే చాలండి. బాగా తినేయొచ్చు మరుసటి రోజు నుంచి. ముందు 2 రోజుల వరకు క్రంచీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక నెల, 2 నెలలు, 3 నెలల వరకు కూడా ఉంటుందండి. బయట కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇప్పుడు సరిపడా ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 డేస్ వరకు అలా ఉంచాలి. మధ్యలో ఒక రోజు కలుపుతూ ఉండాలండి. మనం తినాలనుకుంటే మరుసటి రోజు నుంచే తినేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.